హాయ్ గైస్, బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చెప్పేసాను కొత్త ప్రాసెస్లో. దీంట్లో మీకు మీ యొక్క ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని అప్ టు 3 lakhs వరకు క్రెడిట్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలా వచ్చిన కార్డ్ని యూజ్ చేసుకుని మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ కానీ మీరు ప్రొడక్ట్స్ అనేవి బై చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు కట్టాల్సిన అమౌంట్ని ఎవ్రీ మంత్ కూడా ఈఎంఐ కింద మీరు పే చేసుకోవచ్చు. సో అండ్ అంతేకాకుండా ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అందరికీ ఒకలాగా రాదు, చాలా ఈజీగా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు వచ్చే అమౌంట్ బట్టి మీరు దీన్ని తీసుకోవాలా వద్దని కూడా చూసుకోవచ్చు. అది ఎలా అని చెప్తాను. సో వీడియో ఎన్ని చూడండి. కొత్తగా ఛానల్ చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కానీ ఆఫర్స్ కానీ క్యాష్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో వస్తున్నాయి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతానండి. సో ఇప్పుడు యొక్క ఇన్స్టా ఈఎంఐ కార్డ్కి అప్లై చేయడం కోసం సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్లో ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడే మీకు అప్ టు 3 lakhs వరకు లిమిట్ వస్తుందని చూపిస్తుంది. కిందే మీకు మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. సో మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత గెట్ ఇట్ నౌ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ అడుగుతారు. ఓటీపీ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అడుగుతారు. మీ యొక్క పాన్ కార్డ్లో ఏ విధంగా నేమ్ ఉంటుందో ఫుల్ నేమ్ అది ఎంటర్ చేయండి. కిందే మీకు ఆటో ఫిల్ డీటెయిల్స్ అని ఉంటుంది, అది అలా ఉంచేయండి. తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు డీటెయిల్స్ అడుగుతారు. మీ యొక్క పర్సనల్ అంటే మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ నెంబర్, పిన్ కోడ్, అంతే కాకుండా సిటీ అండ్ సాలరీ టైప్ పడుతుంది, సెల్ఫ్ ఎంప్లాయిడా లేదంటే సాలరీడ్ అని. తర్వాత జెండర్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు కేవైసీ డీటెయిల్స్ వస్తే ఓకే, ఈ విధంగా లేదు అంటే మాత్రం మీరు మాన్యువల్గా డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. దానికోసం ఈ విధంగా కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అని అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని మీకు లిమిట్ అయితే చూపిస్తారు. అది మీకు తీసుకోరా వద్దనే మీరు డిసైడ్ అవ్వచ్చు. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ గెట్ కేవైసీ డన్ యూజింగ్ డిజీ లాకర్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా చేయండి. తర్వాత మీకు డిజీ లాకర్లోకి లాగిన్ అవ్వమంటుంది. ఎవరికైనా డిజీ లాకర్ లేదు అంటే మీరు సైన్అప్ కూడా అవ్వచ్చు. ఇది డిజీ లాకర్ గవర్నమెంట్ యాప్, ఇది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇన్కేస్ మీకు ఆల్రెడీ డిజీ లాకర్ లాగిన్ అకౌంట్ ఉంటే కనుక సో మీరు సింపుల్గా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే కింద సైన్అప్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ అయిపోయిన తర్వాత మీరు మొబైల్ నెంబర్ ఇవ్వండి మీ యొక్క డిజీ లాకర్ది. సో తర్వాత నెక్స్ట్ టైం క్లిక్ చేసుకుంటే ఒక సెక్యూరిటీ పిన్ అడుగుతుంది, ఆ పిన్ ఎంటర్ చేసుకోండి మీరు డిజీ లాకర్ పెట్టుకున్నది. తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు యొక్క డిజీ లాకర్ వెరిఫికేషన్ కోసం ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా పర్మిషన్ అలౌ అడుగుతుంది, వెరిఫికేషన్ కోసం అలౌ చేయండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది డిజీ లాకర్ బేస్డ్ కేవైసీ అని చెప్పి. దాంట్లో మీకు రెండు ఉంటాయి. సో ఒకటి ఆధార్ కార్డ్, ఒకటి డ్రైవింగ్ లైసెన్స్. సో ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి చూపిస్తారు. సో డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు రిలేషన్షిప్ డీటెయిల్స్ అని చెప్పి మదర్, ఫాదర్, స్పౌస్ అని ఉంటుంది. సో మీ యొక్క మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్, కింద వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పేజ్లో మీ యొక్క ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ యువర్ అప్రూవ్డ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ లిమిట్ ఈజ్ 1,35,000 చెప్పి నాకు వచ్చింది. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని మీకు ఈ విధంగా చూపించవచ్చు. కొంతమందికి నాట్ ఎలిజిబుల్ అని కూడా వస్తుంది. అలా వచ్చిందంటే మీకు ఎటువంటి అమౌంట్ అయితే రాదు లిమిట్ అనేది. అలా కాకుండా ఈ విధంగా కంగ్రాచులేషన్స్ చెప్పి మీకు అమౌంట్ వస్తే కనుక మీరు నెక్స్ట్ చేయాల్సింది మీరు తీసుకోవడం కోసం కింద ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అని చెప్పి మీకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మీరు తీసుకోవాలంటే వన్ టైం పేమెంట్ వచ్చి టోటల్గా 599 రూపీస్ అయితే పే చేసి ఈ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బజాజ్ ఈఎంఐ కార్డ్ని యూజ్ చేసి మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అది మీరు బజాజ్ యాప్ ఉంటుంది దాంట్లో చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్ స్టోర్స్లో చేసుకోవచ్చు. అండ్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మనకి మింత్రా, యాత్ర, క్రోమా, రిలయన్స్ ఇలాంటి వాటిల్లో కూడా మీరు ఈ కార్డ్ యూజ్ చేసుకొని మీరు ఈఎంఐ రూపంలో ప్రొడక్ట్స్ అనేవి బై చేసుకోవచ్చు. ఈ బజాజ్ ఈఎంఐ కార్డు మీరు ఆఫ్లైన్ తీసుకోవాలనుకున్నా ఆన్లైన్ తీసుకున్నా మీకు ఈ పేమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి మీరు ఎవరైతే అవసరం ఉంటుందో మీరు కార్డ్ యూజ్ చేసుకుని ఏదైనా ప్రోడక్ట్ బై చేయాలనుకుంటున్నారో ఈఎంఐలో, అప్పుడు ఈ కార్డ్ తీసుకోవాలనుకుంటారు కాబట్టి ఇక్కడ మీరు 600 రూపీస్ పే చేయాల్సిందే. సో దానికోసం ఇక్కడ మీరు చూసుకోవచ్చు వన్ టైం జాయినింగ్ ఫీజు అయితే ఉంది. సో అందులో మీకు 530 రూపీస్ కార్డ్ ఫీజు, ఆన్లైన్ కన్వీనియంట్ ఫీజు వచ్చి 69, టోటల్గా 599 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అక్కడే నాకు పైన చూసుకోవచ్చు నాకు వచ్చిన లిమిట్ అనేది 1,35,000. సో దాంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ వచ్చి 50,000 మాత్రమే. అంటే
నాకు వచ్చిన 1,35,000 నేను ఒకేసారి ప్రోడక్ట్ అనేది బై చేయలేను. కేవలం ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది అప్ టు 50,000 వరకు యూజ్ చేసుకోగలను. ఆ తర్వాత వచ్చే సెకండ్ ట్రాన్సాక్షన్ నుంచి ఫుల్ అమౌంట్ నేను చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఫస్ట్ పేమెంట్ అప్ టు 50,000 వరకు పెట్టారు. నేను ఏదైనా ప్రోడక్ట్ 50,000 లోపే కొనుక్కోవాల్సి ఉంటుంది, అంతకంటే ఎక్కువైతే ఇది ఎలిజిబిలిటీ ఉండదు. సెకండ్ ట్రాన్సాక్షన్ ఒకసారి ఆల్రెడీ కార్డ్ యూస్ ఏదైనా ప్రోడక్ట్ కొనేసారు, ఆ తర్వాత ఏదైనా కొనాలనుకుంటే అప్పుడు మీరు 1,30,000 వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళు చెప్తున్న టర్మ్స్ అండ్ కండిషన్స్. సో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు తీసుకోవడం కోసం కింద ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. యూపీఐ మీకు అదర్ పేమెంట్స్ ఓపెన్ అవుతాయి. సో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. పే నౌ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు పేమెంట్ పేజ్లో సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూపీఐ ఓపెన్ అవుతుంది, యాప్స్ అనేవి. అందులో మీకు ఏది యూస్ఫుల్ అనిపిస్తే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని సో పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. వన్స్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు పేమెంట్ కంప్లీట్ అయింది, కానీ మీకు కార్డ్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఎందుకంటే దీంట్లో ఈ మ్యాండేట్ అయితే చేయాలి. ఈ మ్యాండేట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈఎంఐ కార్డు కాబట్టి ఇది మీరు ఏదైనా అమౌంట్ యూజ్ చేసుకుంటే ఆ కార్డు నుంచి దాన్ని రీపేమెంట్ అనేది చేయాలి. కాబట్టి ఎవ్రీ మంత్ కూడా ఆ అమౌంట్ అనేది ఎందులోంచి కట్ అవ్వాలనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి. సో ఇక్కడ మీకు ఈ మ్యాండేట్ కంప్లీట్ చేయడం కోసం కింద మీకు యాక్టివేట్ నవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. మీకు ఎవ్రీ మంత్ కూడా ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు ఈఎంఐ కట్టాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబర్ అవన్నీ ఇచ్చుకొని కింద మీకు సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు అది చూపిస్తుంది డీటెయిల్స్ అన్నీ కూడా, ఎంత కట్ అవ్వాలి, ఎంత మ్యాక్సిమం అనేది అన్నీ కూడా. సో అవన్నీ చెక్ చేసిన తర్వాత పర్మిషన్ పెట్టుకొని సబ్మిట్ చేయండి. తర్వాత మీకు అది చూపిస్తుంది. సో ఈ మ్యాండేట్ అయిపోయిన తర్వాత ఒక అప్లికేషన్ అనేది సో అది వితిన్ 5 సెకండ్స్లోగా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. తర్వాత పేజ్లో మీకు ఈ విధంగా అథెంటికేషన్ సక్సెస్ అని వస్తుంది. ఆ తర్వాత మీకు ఈ మ్యాండేట్ సక్సెస్ అని వస్తే కనుక మీ కార్డ్ అనేది యాక్టివేట్ అయినట్టే, బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అనేది. ఇప్పుడు ఈ కార్డ్ని ఎక్కడ చెక్ చేయాలంటే మీరు మీ యొక్క బజాజ్ ఫిన్సర్వ్ యాప్ ఉంటుంది, పక్కన చూడండి ఫోటో. ఈ విధంగా ప్లేస్టోర్లో బజాజ్ ఫిన్సర్వ్ యాప్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోండి యాప్ అనేది. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఇక్కడ మీరు తీసుకున్నారో మీరు యొక్క ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత అక్కడ మీకు హోమ్ పేజ్లో పక్కన ఈఎంఐ కార్డు అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే మీకు ఒక కార్డు డీటెయిల్స్ కానీ సివివి కానీ అవన్నీ అక్కడి నుంచే చూపిస్తాయి. మీరు అక్కడి నుంచి ఆ కార్డుని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈఎంఐస్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి మీరు క్లియర్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇది ఈ యొక్క ఇన్స్టా ఈఎంఐ కార్డ్కి అప్లై చేయడం కోసం. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను కుదిరితే. అట్ ప్రెజెంట్ అయితే ఎవరైతే తీసుకోలేదు ఇంతవరకు, ఇప్పుడైతే దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈజీగా ప్రాసెస్ అయితే ఇది. అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అందరికీ ఒకలాగా రాదు. చాలా ఈజీగా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు వచ్చే అమౌంట్ బట్టి మీరు దీన్ని తీసుకోవాలా వద్దని కూడా చూసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కానీ, ఆఫర్స్ కానీ, క్యాష్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో వస్తున్నాయి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతుండండి.